హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే మనకున్న స్పేస్ అసెట్స్ని కానివ్వండి, మనకున్న స్పేస్ టెక్నాలజీని కానివ్వండి, కమర్షియలైజ్ చేయడం ఎలా. సో దీని ప్రకారం ఈ టాపిక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా తీసుకొని దానికోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేస్తేనే కొత్త టెక్నాలజీకి మనకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్లీ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ యొక్క సినారియో ఏంటో తెలుసుకుందాం. సినారియో అంటే దానికి ఎంత లాభం వస్తుంది, ఎటువంటి ఆపరేషన్స్ నుంచి ఎంతవరకు లాభం వస్తుంది అనే ఒక విషయాన్ని మనం క్లియర్గా చూస్తే, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ డ్రివెన్ బై స్టేట్ ఓన్డ్ ఏజెన్సీ ఇస్రో. అంటే ప్రపంచ ప్రఖ్యాత స్పేస్ సెంటర్స్లో మన ఇస్రో ఒకటండి. మరియు మన భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ దాదాపు 100% ఇస్రో ద్వారానే నడపబడుతుందండి. ఇస్రో వచ్చేసి ఏంటంటే మన భారతదేశం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్గా ఇస్రోని చెప్పుకోవచ్చు. ఓకే, ద కరెంట్ గ్లోబల్ స్పేస్ ఎకనామీ, ప్రస్తుత స్పేస్ ఎకనామీ అంటే ఈ మధ్యకాలంలో మీరు ఇలాన్ మస్క్ గారు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టారు, లేదు అంటే జెఫ్ బెజోస్ గారు వారి బ్లూ ఆరిజిన్ పెట్టారు, లేదంటే వర్జిన్ గెలాక్టికా అని చెప్పేసి ఇంకొక పెట్టారు. సో ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా స్పేస్లో వెంచర్ అవుతున్నప్పుడు సో దీనికంటూ ఒక ఎకనామీ ఉంటుంది, ఈ ఆపరేషన్స్ కంటూ కొంత డబ్బులు వస్తాయి. సో దాని యొక్క ఎకనామీ వాల్యూ వచ్చేసి $360 బిలియన్లు అండి. ఓకే, $360 బిలియన్ ఇండస్ట్రీ ఉంది. అందులో ప్రపంచం మొత్తం ఎకనామీలో ఏంటంటే స్పేస్కి సంబంధించిన ఎకనామీలో భారతదేశం యొక్క షేర్ 2% అండి. అంటే 100%లో ₹2 మనవి అండి. సో ఆ 2% అంటే 7 బిలియన్ల వరకు ఎకనామీ మనం సృష్టించగలుగుతున్నాం కేవలం స్పేస్ ద్వారా. సో కాబట్టి ఇంత పెద్ద ఎకనామీ ఉన్నదాన్ని మనం ఇంకొద్దిగా కమర్షియలైజ్ చేస్తే, ప్రైవేట్ వారిని ఇంక్లూడ్ చేసుకుంటే, మన ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక లాభం అనేది రోజుకు పెరుగుతూ ఉంటుంది. సో the Indian space sector is projected to increase at a compounded annual growth rate CAGR. అంటే ప్రతి సంవత్సరం 48% వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ₹100 పెట్టుబడి పెడితే ₹148 మీకు లాభం మొత్తంగా, అంటే ₹48 లాభం మీకు చేకూర్చే విధంగా స్పేస్ టెక్నాలజీ అనేది రోజుకు ముందుకు కదులుతూ వెళ్తుంది. ఓవర్ ద నెక్స్ట్ 5 years రీచింగ్ $500 బిలియన్, $500 బిలియన్ ఎకనామీని టచ్ కావడానికి ముందుకు సాగుతుంది. ద గ్లోబల్ స్పేస్ మార్కెట్. ఓకే, చూడండి ఇక్కడ గమనించాలి మీరు, రాకెట్ అండ్ శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ అండ్ ఏరియా ఇన్ విచ్ ఇస్రో స్పెషలైజెస్. అంటే మన ఇస్రో దాదాపు వారి ఎకనామీ ఎందులో స్పెషలైజేషన్ లాంచ్ వెహికల్స్లో చాలా చీప్ కాస్ట్లో స్పేస్కి వెహికల్స్ పంపాలి, శాటిలైట్స్ పంపాలి, ఇంకేమైనా కాంపోనెంట్స్ పంపాలి అంటే ఇస్రోనేనండి. దాదాపు అందరు ఇస్రో దగ్గరికి వస్తారు, ఎందుకంటే వి సెండ్ ద కాంపోనెంట్స్ అట్ చీపర్ కాస్ట్. అమౌంట్ ఓన్లీ 5%. అంటే మనం స్పెషలైజేషన్ చేసిన స్పేస్ వెహికల్స్ కానివ్వండి, మనం పంపించే కాస్ట్ కానివ్వండి, దానివల్ల మనకు వచ్చే లాభం 5% అయితే, మనం ఎస్టాబ్లిష్ చేసిన శాటిలైట్ కమ్యూనికేషన్, మనం ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్లో ఉన్న సిగ్నలింగ్ టవర్స్ కానివ్వండి, సో వీటి ద్వారా 95% లాభం వస్తుందండి. చూడండి, దిస్ సెగ్మెంట్స్ రిక్వైర్డ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ద శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సర్వీసెస్, శాటిలైట్ ద్వారా మనం ఇచ్చే టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఈ సర్వీస్లోనే మనకు 95% వరకు వస్తున్నాయి. అంటే దీంట్లో ప్రైవేటీకరణ చేయొచ్చు. ఇంకా 5% ఏదైతుందో, ఒకవేళ ఆ టెక్నాలజీని ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎక్కువగా వెహికల్స్ తయారు చేయగలరు, ఎక్కువగా రాకెట్స్ తయారు చేసి ఎక్కువ శాటిలైట్స్ పంపడం ద్వారా ఆ ఎకనామీని కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. ఎంత గ్యాప్ ఉంది చూడండి, 5 నుంచి 95% అంటే దాదాపు 90% గ్యాప్ ఉన్నదాన్ని తగ్గిస్తూ రావడం ప్రయత్నం చేయడానికే మనం ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీ అనేది చదువుకుంటున్నాం. At present, the government drives a certain level of participation by Indian private players, primarily in rocket and satellite launch services. ప్రస్తుతానికి చిన్న కాంపోనెంట్స్ తీసుకుంటున్నామండి ప్రైవేట్ ప్లేయర్స్లో. అది కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారండి, భారీ కంపెనీలు, పెద్ద కంపెనీలు. ఎందుకంటే చిన్న కంపెనీలకి అంత కెపాసిటీ ఉండదు, అంత చేయలేవు. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే లార్సన్ అండ్ ట్యూబ్రో ఎలాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు మేజర్ ప్లేయర్స్ అండి స్పేస్ సెక్టార్లో. వీళ్ళు కాంపోనెంట్స్ కూడా ఇస్తారు, చూద్దాం ఇంకోసారి వారి గురించి కూడా. హవెవర్, ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్
will be necessary to penetrate satellite based services and ground based segments. అంటే ఎక్కువగా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటేనే మీరు ఇచ్చే శాటిలైట్ సర్వీసెస్ కావండి, గ్రౌండ్ బేస్ నుంచి మీరు ఇచ్చే కమ్యూనికేషన్ టెక్నాలజీ కావండి, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి చదువుకున్నాం. ఓకే, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటండి, ఎలా అయితే జీపీఎస్ ఉంటుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్ దేన్ని యూజ్ చేస్తుందండి, జీపీఎస్ని. అలానే అది అమెరికా వాళ్ళు తయారు చేశారు. కానీ అలాంటి సిస్టమే మన భారతదేశం కోసం 10 సెంటీమీటర్ అక్యురసీ వరకు కూడా ఎంత దూరమైన అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్తో అక్యురేట్ మ్యాప్స్తో అటువంటి మ్యాప్స్ని దించడానికి మనం ఐఆర్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చాం. అది శాటిలైట్ కాన్స్టలేషన్ అండి, 7 శాటిలైట్స్ ఉంటాయి, దీని గురించి చదువుకున్నాం. 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్లో. సో ఇటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు, అంత మ్యాపింగ్ మన దగ్గర ఉన్నప్పుడు, ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు బెటర్ మ్యాప్స్ కానివ్వండి, బెటర్ ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇందులో యూజ్ చేయగలరు వాళ్ళు. సో తద్వారా ఇటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారానే ప్రైవేట్లో మనం ఎక్కువ లాభం పొందొచ్చు. సో Indian players have generally been unable to compete in satellite-based services and ground-based segments as they have mainly been the suppliers of components and subtypes. మనం ఇప్పటివరకు మన ఇండియన్స్ ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్లో కానీ గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయలేదు. ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ ఉంది, ఒక్కొక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ భారీగా ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ ప్లేయర్ సొంతంగా పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నా. Further, ISRO works on the traditional vendor-supplier model. Most of the intellectual property is owned by the organization. This has hindered the technology. దాదాపు ఇస్రో ఏం పని చేస్తుందండి, ట్రెడిషనల్ వెండర్ అనమాట. అంటే ఆస్తి అంతా నా దగ్గర పెట్టుకుంటా, ప్రాపర్టీ నాలెడ్జ్ అంతా ఓకే, కానీ ఈ నాలెడ్జ్ ప్రాపర్టీ అన్నీ నా దగ్గర పెట్టుకోవడం వల్ల నాకేమైనా లాభం ఉంటుందా? ఏం లేదు. నాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి కానీ మన ఎకనామీ పెరగట్లేదు, స్పేస్ ఇండస్ట్రీ పెరగట్లేదు. కాబట్టి ఇస్రో ఇటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీని గురించి మనం క్లియర్గా ఎలాబరేట్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ సింపుల్గా చెప్పాలంటే, ఎవరైతే ఒక వస్తువుని కనిపెడతారో వారికి ఆ వస్తువు పైన పూర్తి హక్కు ఉండేదాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారండి. మీరు కనుక ఆ వస్తువుని కానీ మెషిన్ని కానివ్వండి, ఆ ప్రాసెస్ని కానివ్వండి మీరు వాడుకోవాలంటే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హోల్డ్ చేసే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి మాత్రమే వాడుకోగలరు, వారి పర్మిషన్ లేకుండా మనం వాడుకోలేం. సో అలా ఇస్రో దగ్గర కొన్ని వందలాది పేటెంట్ రైట్స్ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు గ్రౌండ్ బ్రేక్ రాలేదు. అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఇస్తేనే కదా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు రాకెట్ కనుక లాంచ్ చేస్తే మీరు యూజ్ చేసేటి ఏంటని, హైడ్రోజన్ ఫ్యూయల్, ఆక్సిజన్ ఫ్యూయల్. సో ఏంటండి, H2ను O2ని యూజ్ చేస్తారు. ఈ రెండు కలిస్తే ఏమవుతాయండి, వాటర్ వస్తుంది, H2O. సో ఒక రాకెట్ లాంచ్ చేస్తే మీరు వాటర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు నమ్మరండి, రాకెట్ లాంచింగ్లో యూజ్ చేసే ఫ్యూయల్తోనే మనం వాటర్ని తయారు చేసి అది మన ఆస్ట్రోనాట్స్ తాగుతారండి, అంత ప్యూర్ వాటర్ అది. సో ఒకవేళ ఇటువంటి టెక్నాలజీ కనుక ఇస్రో వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేయగలిగితే, సో ఎక్కడైతే నీళ్లు లేని చోట్ల ఉంటాయో ఇదే టెక్నాలజీ యూజ్ చేసి ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా నీళ్లు అందే విధంగా మనం ప్రయత్నించవచ్చు. సో అటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి నేను ఈ టాపిక్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అనేది మీకు ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి మెయిన్స్లో, మీరు రెడీగా ఉండాలి. టీఎస్పీఎస్సీ కానీ, యూపీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో. నెక్స్ట్, however, private player can bring innovation needed for developing space-based applications and services. Additionally, the demand for these services is soaring worldwide, and India with satellite data, imageries and space technology being used in most sectors. ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది. ఇంత డిమాండ్ పెరుగుతున్నప్పుడు వెంటనే మనం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. మోర్ ఓవర్, ఇస్రో వుడ్ హ్యావ్ ఎక్స్పాండ్ 10x ద కరెంట్ లెవెల్ టు మీట్ దిస్ రైజింగ్ డిమాండ్. ఇస్రో అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎస్టిమేట్స్, ఇండియా కరెంట్లీ హ్యాస్ 40+ స్టార్టప్స్ వర్కింగ్ ఆన్ స్పేస్ అండ్ శాటిలైట్ ప్రాజెక్ట్స్, అండ్ దిస్ నెంబర్ ఈజ్ లైక్లీ టు, భారతదేశంలో ఇప్పటివరకు 40 కంటే ఎక్కువ స్టార్టప్స్ దేంట్లో ఉన్నాయండి, స్పేస్ సెక్టార్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. Now, large corporations such as Larsen & Toubro, Godrej, Tata has been long-term vendors of ISRO.
దాదాపు ఈ 3 భారీ కంపెనీలు అండి, టాటా కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, లేదంటే ఎలాంటి లాడ్సన్ అండ్ టూబ్రో, వీరు భారీ సప్లయర్స్ అండి. ఎవరికి? ఇస్రోకి కాంపోనెంట్ సప్లైలో చిన్న చిన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, దేనికైతే లాంచ్ వెహికల్స్లో కావాలో శాటిలైట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మదర్ బోర్డ్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యావ్ కేపబిలిటీస్ సచ్ యాజ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, అసెంబ్లీ లైన్స్, బట్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా చిన్న పార్ట్, కానీ సర్వీస్ సెక్టారే కదా ఎక్కువగా మన ఎకనామీ కాంట్రిబ్యూట్ చేసేది. అదేవిధంగా సర్వీసెస్ ఫ్రమ్ ద స్పేస్ సెక్టార్ విల్ కాంట్రిబ్యూట్ టు అస్ మోర్. ప్రతిదీ అర్థం చేసుకోవాలండి మీరు దయచేసి. యాజ్ ద స్పేస్ సెక్టార్ ఇస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ద ఇనీషియల్ స్టెప్ టు ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ మస్ట్ బి టేకెన్ బై కాగ్లోమెరేట్స్. అంటే స్పేస్ సెక్టార్కి డబ్బు చాలా అవసరం అండి. ఒక చిన్న కంపెనీ వచ్చేసి నేనేదో ఎస్టాబ్లిష్ చేస్తా అంటే కష్టం. అంటే ఈ చిన్న చిన్న కంపెనీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఒక పెద్ద కంపెనీని పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి తోడ్పాటు ఎవరు ఇవ్వాలని? మన గవర్నమెంట్ ఇవ్వాలి. సో స్పేస్ సెక్టార్కి రిఫార్మ్స్ తెచ్చామండి. ఎందుకంటే కొంచెం కమర్షియలైజ్ చేద్దాం, స్పేస్లో కూడా డబ్బు సంపాదించని, ఎకనామీని పెంచుదాం, ఉద్యోగాలు పెంచుదాం అన్న మోడీ గారి నినాదంతో 2020లో యూనియన్ క్యాబినెట్ గారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. డ్రాఫ్ట్ లెజిస్లేషన్ దాట్ ఎనేబుల్ ప్రైవేట్ సెక్టార్ టు పార్టిసిపేట్ ఆర్ అండర్టేక్ వాస్ట్ నెంబర్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్. ఓకే, సచ్ యాజ్ బిల్డింగ్ అండ్ డెవలపింగ్ రాకెట్స్. ఇప్పటి వరకు బిల్డ్ చేయడానికి రాకెట్స్, డెవలప్ చేయడానికి రాకెట్స్ కేవలం ఇస్రో దగ్గరనే ఉండే. సో ఇది ప్రైవేట్ సెక్టార్కి కూడా వెళ్ళాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో తీర్మానించారు. అండ్ శాటిలైట్స్ ప్రొవైడింగ్ లాంచింగ్ సర్వీసెస్ అండ్ ఓనింగ్ శాటిలైట్స్. Through this new draft, private business will be able to carry out R&D activities, collaborate with ISRO on various science and interplanetary missions. సో తద్వారా ఇలా ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా R&D కూడా డెవలప్ అవుతుంది. దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ బాడీ లేదా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు మీరు ఖచ్చితంగా రాసుకోండి దయచేసి. ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, IN స్పేస్ అనొచ్చు సింపుల్గా, INSPACE. ఇవన్నీ క్యాప్స్ లాక్లో ఉంటాయండి, ఒక ఈ ఒకటి స్మాల్లో ఉంటుంది. IN స్పేస్, ఇన్ స్పేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా స్పేస్ ఆథరైజేషన్ సెంటర్ అండి. ఇండియా స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇప్పటివరకు మన ఇస్రో ఏదైతే ఉందో అండి, అదే ఆథరైజేషన్ ఇవ్వడం, అదే మళ్ళీ ప్రైవేట్ ప్లేయర్స్తో మాట్లాడడం. సో ఇస్రోకి మల్టిపుల్ రోల్స్ ఉండేటివండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఏమేమి తీసుకుందంటే, ఈ ఇస్రో ఒక ఎయిమ్స్ని ఒక్కొక్కటిగా తగ్గిద్దాం. ఇస్రోని కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెద్ద ఎయిమ్తో, ఎందుకంటే అండి R&D అనేది స్పేస్లో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. మీకు R&D ఉంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటే, డిజైన్ ఉంటే మీరు ఖచ్చితంగా క్లియర్గా అన్నీ కూడా పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా అందుకోసమే ఫస్ట్ స్టెప్గా ఏం చేసామంది, యాంట్రిక్స్ అనే కార్పొరేషన్ ఆల్రెడీ 1992లోనే స్టార్ట్ చేసాం. కానీ ఇంకా కొద్దిగా ఇప్పుడున్న న్యూ ఏజ్లో ఉండేందుకు 2 కొత్త పాలసీస్ తెచ్చాం. అందులో భాగంగానే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇది దేనికండి? ఇస్రోకి చెందిన టెక్నాలజీస్ కానివ్వండి, ఇస్రోకి చెందిన సెంటర్స్ కానివ్వండి, ఏవైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాటిని ప్రైవేట్ సెగ్మెంట్ వారికి యూజ్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చేదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి అమ్మేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. ఇందులో నుంచి వచ్చిన ప్రతి ఇన్కమ్ని మనం R&Dలో పెట్టేసి ఇస్రోని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో నా ఇవన్నీ డెలిగేట్ చేస్తున్నాం చూడండి, ఒక్కొక్కటి డెలిగేట్ చేస్తున్నాం డిఫరెంట్ పీపుల్స్కి. లీవింగ్ ద ఆర్గనైజేషన్ టు ఫోకస్ ఆన్ R&D, సైంటిఫిక్ మిషన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. స్పేస్ని చదవండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి ఇస్రో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఆల్సో ద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL రాసుకోవాలండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో నేను ఎలాబరేట్గా చెప్తాను. ఓకే, విల్ రీఓరియంట్స్ ఇట్ స్పేస్ యాక్టివిటీస్ ఫ్రమ్ సప్లై డ్రివెన్ మోడల్. చూడండి ఎంత మంచి వర్డ్స్ ఇవి. సప్లై డ్రివెన్ మోడల్ నుంచి డిమాండ్ డ్రివెన్ మోడల్కి వెళ్తున్నాం. అంటే నేను ఇచ్చిందే తీసుకోవాలి, లేదంటే మీకు కావాల్సింది కాదు, డిమాండ్ పరంగా నేను చేంజ్ అవుతాను. మీ డిమాండ్ ఏంటో చెప్పండి, నేను అది సప్లై చేస్తాను. యువర్ డిమాండ్ ఈజ్ అవర్ వర్క్ అనే విధంగా ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ మన ఎయిమ్ని కానివ్వండి, వాళ్ళ మిషన్ని కానివ్వండి తెలియజేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం
ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం, వీటి ఆపరేషన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్, సింపుల్గా. సో దీని పేరు ద్వారానే మీకు తెలుస్తుంది ఏంటంటే దాని పేరు స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్. అంటే నేను స్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేస్తున్నా, గొప్పగా అయ్యే విధంగా చేస్తున్నాను, దాన్ని ఆథరైజేషన్స్ కూడా ఇస్తున్నాను. ఆ సెక్టార్కి పర్మిషన్స్ ఎవరు కావాలంటే నేనే ఇస్తాను అని చెప్తున్నారు. సో దీని గురించి తెలుసుకుందాం. ఇండియా స్పేస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ. ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుందంటే నోట్ చేసుకోవాలి మీరు. ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి కింద ఉంటుందో తెలుసుకోవాలి మీరు. ఇట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్. ఓకే, పిఎంఓ ఆఫీస్లో కింద ఉంటుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, రాసుకోవాలి ఇది కూడా. సో ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫర్ అలౌవింగ్ స్పేస్ యాక్టివిటీ అండ్ యూసేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓన్డ్ స్పేస్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎన్జిపిఈస్ అంటే ఏంటండి? నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో వారు మన గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వారి కోసం మన నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ వారు ఎస్టాబ్లిష్ చేసాం. వెల్ యాజ్ ప్రియారిటీస్ ద లాంచ్ మేనిఫెస్ట్, యాజ్ వెల్ యాజ్ టు ప్రియారిటైజ్ ద లాంచ్ మేనిఫెస్ట్. అంటే లాంచింగ్ని కూడా యాడ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇండియా స్పేస్ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ. ఒక్కటే విండో అండి. మీరు మళ్ళీ ఇస్రో దగ్గరికి ఒకసారి, మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, కమ్యూనికేషన్కి సంబంధించిన శాటిలైట్స్ కానివ్వండి, ఓకే, లేదంటే గ్రౌండ్ కానివ్వండి, గ్రౌండ్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఎవరి కిందకి వస్తాయండి? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కింద వస్తుంది. సో మళ్ళీ ఆ మినిస్ట్రీకి, ఈ మినిస్ట్రీకి, అన్ని మినిస్ట్రీలకు ఎందుకు వెళ్ళాలండి నేను? సో సింగిల్ పాయింట్ దగ్గర, ఒక్కటే దగ్గర వెళ్ళండి, అక్కడనే పర్మిషన్ తీసుకోండి. ఆ నోడల్ ఏజెన్సీయే మన ఇండియా స్పేస్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ with its own cadre which will permit and oversee the following activities of ఎన్జిపిఈస్. ఎన్జిపిఈస్ అంటే ఏం చెప్పండి? నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. గవర్నమెంట్కి చెందని ప్రైవేట్ ఎంటైటీస్ అని అర్థం. ఓకే, ద స్పేస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్. ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నది మన ఇండియా స్పేస్, ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు నోట్ చేసుకోండి అండి. ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. స్పేస్ యాక్టివిటీస్ including building of launch vehicles and satellites and providing space-based services as per the definition of space activities. Sharing of space infrastructure and premises under the control of ISRO with due consideration to ongoing projects. Okay, ISRO యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్లో యూజ్ చేసుకునే విధంగా. ఇంకోటి ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెంపరరీ ఫెసిలిటీస్ విత్ ఇన్ ప్రిమిసెస్ అండర్ ఇస్రోస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ సేఫ్టీ నామ్స్. మీకు కనుక కంపెనీ ఉంటే ఇస్రో ఫెసిలిటీలోనే మీకు కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చి అక్కడే మీరు ఆపరేషన్ చేసుకునే విధంగా మేము ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ నామ్స్. మీరు సేఫ్గానైనా మీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నట్టు సేఫ్టీ నామ్స్ చూసే ఇస్తాం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎవరైనా ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి నేను ఒక స్పేస్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా, లేదంటే నేను ఒక కొత్త రాకెట్ లాంచ్ పాడ్నే కడదాం అనుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? మన ఇండియా స్పేస్ దగ్గరికి వెళ్తే మీకు పర్మిషన్ వచ్చేస్తుంది. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ సేఫ్టీ నార్మ్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ గైడ్లైన్స్ అండ్ నెసెసరీ క్లియరెన్సెస్. సో వీళ్ళే ప్రతి ఒక్క చోటు, ప్రతి ఒక్క మినిస్ట్రీ ఏదైతే అవసరమో వాళ్ళందరికీ తగిన డాక్యుమెంట్స్ పంపించేసి సింగిల్ పాయింట్ అంటే వీరి దగ్గరనే అన్ని పర్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట మీరు. ఇనిషియేషన్ ఆఫ్ లాంచ్ క్యాంపెయిన్ అండ్ లాంచ్ బేస్డ్ ఆన్ రెడీనెస్ ఆఫ్ లాంచ్ వెహికల్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ గ్రౌండ్ అండ్ యూజర్ సెగ్మెంట్. స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ కానివ్వండి, లాంచింగ్ వెహికల్స్ కానివ్వండి, వీటన్నిటికి పర్మిషన్. బిల్డింగ్, ఆపరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ శాటిలైట్స్ బై ఎన్జిపిఈస్ అండ్ ఆల్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
శాటిలైట్ని రిజిస్టర్ చేసుకోవాలన్నా ఒక రిజిస్ట్రేషన్ పాయింట్ ఉండాలి కదండి. ఏది పడితే నేను శాటిలైట్ మీకు చెప్పకుండా పంపిస్తా అంటే కుదరదు కదా. దాని ఆపరేషన్స్ అవన్నీ నోట్ చేసుకోవాలి కదా. సో ఆ నోటింగ్కి కూడా నోడల్ ఏజెన్సీ మన ఇండియా స్పేస్. Usage of spacecraft data and rolling out of space-based services and all associated infrastructure for the same. సో బేసికల్లీ ఏంటంటే ఆథరైజేషన్ ఇచ్చే ఏజెన్సీ అనమాట. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఏంటి అది? ఇండియా స్పేస్ విల్ డ్రాప్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాంచ్ మేనిఫెస్టేషన్ కన్సిడరింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మన ఇస్రో యొక్క రిక్వైర్మెంట్స్ సంబంధించి, మరియు న్యూ స్పేస్ ఇండియా రిక్వైర్మెంట్కి సంబంధించి, మరియు ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇస్రో దగ్గర నుంచి ప్రైవేట్ ప్లేయర్స్ వరకు కూడా విన్ విన్ సిచ్యువేషన్, అందరికీ సమానత్వం ఉండేలా, అందరూ యూటిలైజ్ చేసుకునేలా పాలసీ ఎవరు మేక్ చేస్తారంటే మన ఇండియా స్పేస్ వాళ్ళు, స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళండి. సో ఇన్ ఇండియా స్పేస్ విల్ వర్క్ అవుట్ ఎ సూటబుల్ మెకానిజం టు ప్రమోట్ for promotion and hand-holding sharing of technology and expertise to encourage participation of private entities. Next, in order to carry out the space activities, capital-intensive high-technology facilities will be required by private entities. These facilities spread across various ISRO centers shall be permitted to be used by private entities. ఏం లేదండి, ప్రైవేట్ ఎంటిటీస్కి కావాల్సిన ప్రతి ల్యాబొరేటరీ ఏదైతే ఇస్రో దగ్గర ఉందో ఆ ల్యాబొరేటరీస్ని యూజ్ చేసుకోవడానికి ఎవరు సహాయపడతారండి? మన ఇండియా స్పేస్. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ బాడీ వేర్ యూ కెన్ కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇండియా స్పేస్ విల్ వర్క్ అవుట్ ఎ సూటబుల్ మెకానిజం to offer sharing of technology expertise and facilities on free of cost wherever feasible. దాదాపు ఎక్కడ కుదిరితే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము టెక్నాలజీని కానివ్వండి ఫ్రీగా, లేదంటే మా ల్యాబొరేటరీని కానివ్వండి ఫ్రీగా ప్రొవైడ్ చేసే విధంగా ఇండియా స్పేస్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. The marketing, sharing and dissemination of remote sensing data shall be governed by a remote sensing policy. Each applicant require examination as per the new policy will be examined and permitted by India Space. అంటే రిమోట్ సెన్సింగ్కి సంబంధించింది కానివ్వండి, జీపీఎస్కి సంబంధించింది కానివ్వండి, అది అన్నీ కూడా ఏ పాలసీ పరంగా అంటే రిమోట్ సెన్సింగ్ పాలసీ పరంగా చేసుకోవాలి. అది అండర్ న్యూ ఇండియా స్పేస్ ఆర్ ఐఎన్ స్పేస్ వారి కింద చేసుకోవాలి. ద డెసిషన్ ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకొని ఎంసీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటి? ద డెసిషన్ ఆఫ్ ఇండియా స్పేస్ షెల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇస్రో. ఇస్రో వాళ్ళు కూడా ఇండియా స్పేస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే బైండ్ అయి ఉండాల్సిందే. మేము ఒప్పుకోమని అనలేరు. ప్రైవేట్ ఎంటిటీస్, ఇస్రో మరియు మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అందరూ కూడా. NGPEs will not be required to seek separate permissions from ISRO. ఒకసారి మీరు ఇండియా స్పేస్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మళ్ళీ ఇస్రో దగ్గరికి వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్తా అన్న అవసరం మీకు లేదు. బైండింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇండియా స్పేస్ అంటే ఇంత పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టా, ఇందులో ఎవరెవరు ఉండాలి, మరి వాళ్ళు వచ్చేసి పిచ్చి కూడా చేయొచ్చు కదా. అందుకే ఇలా ఒక స్ట్రక్చర్ పెడితే క్లియర్గా వర్క్ అవుతుందని ఇండియా స్పేస్ విల్ హ్యావ్ ఎ చైర్మన్. ఒక చైర్మన్ ఉంటారు, వారికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ స్పేస్ సెక్టర్ ఉంటారు, సేఫ్టీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అకాడమిక్స్ వాళ్ళు R&D చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీకి ఏ విధంగా మనం సహాయపడగలమని ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, మరియు లీగల్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ అండి, మెంబర్స్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు రెండు కూడా ఎక్కడ ఉంటారండి? మన ఇండియా స్పేస్ స్ట్రక్చర్లో ఇలా ఉంటారు. సో ప్రతి ఇండియా స్పేస్కి చైర్మన్ ఉంటాడు. చైర్మన్ ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అది పిఎంఓ నుంచి రావాల్సిందే. ఇక్కడ మీరు చూస్తే ప్రాసెస్ ఆఫ్ ఇండియా స్పేస్ పర్మిషన్, ఇండియా స్పేస్ పర్మిషన్స్ ఎలా ఇస్తుందని ఒక సింపుల్ గ్రాఫ్లో కానీ డయాగ్రామ్లో చెప్పా. ఏం లేదు, మీరు ఒక ప్రైవేట్ ప్లేయర్ ఆన్లైన్లో ఇండియా స్పేస్ వెబ్సైట్కి వెళ్తాను, అక్కడ అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత ఇది మొత్తం ఇండియా స్పేస్ ఒక గ్రూప్ అండి, టెక్నికల్ గ్రూప్, లీగల్ గ్రూప్, వాళ్ళందరి సర్టిఫికేట్ని ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎవరికి పంపుతారు? రివ్యూ బోర్డుకి పంపిస్తారు. ఓకే, రివ్యూ వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. తర్వాత మీరు మీ యాక్టివిటీ చేసుకోవచ్చు. మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటుందండి ఇండియా స్పేస్. వీడు మేము ఇచ్చిన పర్మిషన్కి అనుకూలంగానే చేస్తున్నాడా, నా పర్మిషన్స్ దాటి వారి పరిధిలో లేని వాటిని కూడా వాడు చేస్తున్నాడా? సో అలాంటివన్నిటిని ఎల్లప్పుడూ గమనిస్తుండేది మన ఇండియా స్పేస్. సో ఇది పాయింట్ రాసుకోవాలి. ఇండియా స్పేస్ ఈజ్ నాట్ ఓన్లీ
అక్రెడిటేషన్ బాడీ అంటే పర్మిషన్ ఇచ్చే బాడీ కాదు, ఇట్ ఆల్సో ఓవర్సీస్ హౌ ద వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. అసలు నా పర్మిషన్ ఇచ్చిన దానికి అథెంటికేషన్ మానిటరింగ్ కూడా ఉంటుంది, రాసుకోవాలండి మీరు. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద ఫెసిలిటీస్ త్రూ ఇండియా స్పేస్. సేమ్ అండి, ఫెసిలిటీస్ ఎట్లా ప్లేస్లో ఆన్లైన్లో అప్లై చేయి, ఇండియా స్పేస్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు లొకేషన్స్ చూస్తారు, ఇస్రో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, సో వెంటనే మీకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుడుతో మీరు పోయి యాక్టివిటీ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మానిటరింగ్ మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇండియా స్పేస్ గమనిస్తూనే ఉంటుందండి. మీకు పర్మిషన్స్ ఇవ్వడమే కాదు, గమనించడం కూడా వారి యొక్క పనే. నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫెసిలిటీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్రిమిసెస్ త్రూ ఇండియా స్పేస్. మీరు ప్రైవేట్ కంపెనీ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లేదా ఇస్రో దగ్గర చుట్టుపక్కలనే నేను ఫెసిలిటీ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అక్కడనే మంచి ఎక్విప్మెంట్ దొరుకుతాయి, అక్కడే నాకు స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. కాబట్టి నేను ఏమంటాను, అక్కడ పర్మిషన్ కావాలంటే సేమ్ మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళండి, ఇండియా స్పేస్కి అప్లై చేయండి, వాళ్ళు మీ సర్టిఫికేట్స్ చూస్తారు, తర్వాత పర్మిషన్ ఇస్తారు, తర్వాత మళ్ళీ మానిటరింగ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఒకటి అన్నిటికీ ఇప్పుడు చూసిన 3 స్లైడ్స్లో సింపుల్గా చెప్పాలంటే, ఇండియా స్పేస్ ఈజ్ ఎ సింగిల్ విండో ఆన్లైన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ట్రాక్ యువర్ అప్లికేషన్ అండ్ ఆఫ్టర్ ద క్లియరెన్స్ ద ఇండియా స్పేస్ విల్ మానిటర్ యూ. ఇండియా స్పేస్ అనేది మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటుంది అనే పాయింట్ రాసేసండి చాలు. మానిటరింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా స్పేస్. ఇప్పుడే అన్నాం, మిమ్మల్ని ఇండియా స్పేస్ ఎప్పుడు గమనిస్తూ ఉంటుందంటే దానికి కూడా ఒక బాడీ ఉండాలి కదండి, ఆ బాడీయే మానిటరింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా స్పేస్. మానిటరింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా స్పేస్ will have oversight of activities as per India Space decision and shall report to ఇండియా స్పేస్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్ అండ్ రిజల్యూషన్. ఏం చేస్తుందండి, ఇప్పుడు నేను తొందరపడింది అనుకోండి, ఇండియా స్పేస్ ప్యానల్ తొందరపడి పర్మిషన్స్ ఇవ్వడం, లేకుంటే ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్ ఏదో పిచ్చి పని చేయడం. సో అప్పుడు ఈ డైరెక్టరేట్ అనేది ఎల్లప్పుడు గమనించి వెంటనే ఇండియా స్పేస్కి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన పర్మిషన్ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, వారి ప్రాస్పెక్ట్స్లో తప్పులు ఉన్నాయి, లేదంటే వారి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇలా తప్పులు చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్తుంది. అప్లికెంట్స్ విల్ బి ఎనేబుల్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ద ఇండియా స్పేస్ ఆన్లైన్ పోర్టల్. చెప్పిందే కదండి. నెక్స్ట్ అండి, ఎనీ డిస్ప్యూట్ ఇన్ ద టోటల్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. ఎంసీక్యూ రావచ్చు, ఎంసీక్యూ వచ్చే అవకాశం చాలా ఉంది. ఏంటి, ఎనీ డిస్ప్యూట్. ఇప్పుడు ఇండియా స్పేస్లో నేను పోయిన తర్వాత నన్ను వెళ్ళిపోవాలని అనుకోండి సడన్గా, ఆ డిస్ప్యూట్ ఎవరి దగ్గరికి వెళ్ళండి రిజల్యూషన్ కోసం? ప్రస్తుతానికి ఆ డిస్ప్యూట్ వస్తే నేను టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తాను. ఏంటండి, టెలికామ్ డిస్ప్యూట్ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి నా డిస్ప్యూట్ సాల్వ్ చేసుకుని వస్తాను. డిస్ప్యూట్ ఎవరి మధ్యలో వస్తుంది? ఎనీ డిస్ప్యూట్ ఇన్ ద టోటల్ ప్రాసెస్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ఇండియా స్పేస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ద అన్రిజాల్వ్డ్ డిస్ప్యూట్స్, అసలు రిజాల్వ్ కాలేదు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఇండియా స్పేస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా వాడు పట్టించుకోలే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలే, అప్పుడు నేను వెళ్ళే లాస్ట్ అథారిటీ ఎవరండి? టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్. ఇక్కడ కూడా కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఓకే, is suggested. Promotion of space activities by private entities will also be under the purview of directorate. ఈ డైరెక్టరేట్ ప్రైవేట్ ఎంటైటీస్కి పర్మిషన్ ఇచ్చే దాంట్లో కూడా ఎప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ అండి, ఏంటండి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సో ఇది మొత్తం పూర్తిగా దీంట్లో షేర్స్ అని ఎవరి దగ్గర ఉన్నాయండి? గవర్నమెంట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్ కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఒకసారి చూద్దాం. న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ 2019లో అండి బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం ఈ ఇన్స్టిట్యూషన్ని. సో అది కూడా ఆలోచించాలి మీరు. క్రోనాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇన్కార్పొరేటెడ్ ఆన్ 6th March 2019 అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. దేని కింద ఎస్టాబ్లిష్ చేసామండి? కంపెనీస్ యాక్ట్ 2013లో కింద దీన్ని మనం 2019లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. A wholly owned government of India company under the administrative control of Department of Space. నోట్ చేసుకోవాలి, ఎవరి కింద ఉంది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ is the commercial arm of ISRO. Commercial arm of ISRO with the primary responsibility of enabling Indian industries to take up high technology space related activities and also responsible for promotion and commercial exploitation of ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఇస్రో. అంటే ఇస్రో కనిపెట్టిన ఒక వస్తువు కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇస్రో రాకెట్ని ఎంత లైట్గా కుదిరితే అంత లైట్గా చేద్దాం అనుకుంటుంది, ఎందుకంటే ఈజీగా లిఫ్ట్ ఆఫ్ చేయవచ్చు కదా మనం. సో అంత లైట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు.
ఎందుకంటే రాకెట్ మెటీరియల్ లైట్ ఉండాలి, దాంతోపాటు స్ట్రాంగ్ ఉండాలి, హీట్ రెసిస్టెంట్ ఉండాలి, కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, ఎన్నో రేడియేషన్కి తట్టుకొని ఉండేలా కూడా ఉండాలి. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఒక మెటీరియల్ నేను మార్కెట్లోకి తీసుకొస్తే అంత లైట్ వెయిట్ అన్ని ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్ని నేను ఎవరైతే కాళ్ళు చేతులు పోగొట్టుకున్న పిల్లలకి వారి ప్రోస్థెటిక్ కాళ్ళు మరియు ప్రోస్థెటిక్ చేతులు తయారు చేసి ఇవ్వచ్చు, రోబోటిక్స్ తయారు చేయవచ్చు, లేదు అంటే వెహికల్స్, లైట్ వెయిట్ వెహికల్స్, స్పీడ్ వెహికల్స్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో అలాంటి టెక్నాలజీస్ని కమర్షియలైజ్ చేయడానికి మీరు ఏ అథారిటీ దగ్గరికి వెళ్ళాలండి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సార్ నేను ఇట్లా కంపెనీ పెడదాం అనుకుంటున్నా, మీ దగ్గర ఏమైనా టెక్నాలజీ ఉందా, నాకు ఇవ్వండి, నేను కొనుక్కుంటాను, దాంతో నేను ఈ ప్రాసెస్ చేస్తాను. సో ఆ నోడల్ ఏజెన్సీ మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. To satisfy the needs of its customer, New Space India Limited draws upon the proven heritage of Indian Space Program and ISRO's vast experience in diverse branches of space technology. ప్రతి ఇస్రో యొక్క ప్రతి బ్రాంచ్లో దీనికి చేతున్నది. బిజినెస్ ఏంటో చూద్దాం. దీన్ని మేజర్ బిజినెస్ ఏరియాస్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రాసుకోవాలండి, ఇది ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందులో అండి? ప్రొడక్షన్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్విని తయారు చేసేయడానికి హక్కు ఎవరికి ఇచ్చారండి? మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చాము. అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ త్రూ ఇండస్ట్రీ, పిఎస్ఎల్వి తయారు చేసే టెక్నాలజీ మరియు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసే టెక్నాలజీ వీరికి ఇచ్చేసాం మనం, వీరు ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ద ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్ ఇంక్లూడ్ లాంచ్ సర్వీసెస్, స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్ లైక్ ట్రాన్స్పౌండర్ లీజింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ మిషన్ సపోర్ట్. ఏంటండి, నా శాటిలైట్ నేను స్పేస్కి పంపించా, అక్కడ ఏదో టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి, ఆ మిషన్కి మనం సపోర్ట్ ఇవ్వాలంటే న్యూ స్పేస్ ఇండియాకి రండి, మీ న్యూ స్పేస్ ఇండియా మీ సపోర్ట్ ఇచ్చేస్తుంది. లేదు మీకు జీపీఎస్ కావాలి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు, మీ ల్యాండ్ సర్వేకు కానివ్వండి, లేదా కంపెనీకి ల్యాండ్ సర్వే చేస్తున్నప్పుడు కానివ్వండి, నేను కూడా పర్సనల్గా చేసుకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు ఏకంగా ఒక రాకెట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు నీ లాంచ్ ప్యాడ్ రెంట్కి కావాలి, నేను అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకోవాలి, నా రాకెట్ ఎలా పనిచేస్తుందో, ఫెయిల్ అవుతుందో, పాస్ అవుతుందో అని. సో అలా కూడా లాంచింగ్ సర్వీసెస్ కోసం కూడా మీకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హెల్ప్ చేస్తుంది. బిల్డింగ్ ఆఫ్ శాటిలైట్స్ బోత్ కమ్యూనికేషన్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. శాటిలైట్స్ ఎలా తయారు చేయాలో కూడా దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా మీకు ఇస్తుందండి. నాకు ఈ శాటిలైట్ డిమాండ్ ఉందంటే తయారు చేసి కూడా ఇస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బై ఇస్రో సెంటర్స్, యూనిట్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్ లైట్ వెయిట్ మెటీరియల్ గురించి, అదే అండి. మార్కెటింగ్ స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ప్రోడక్ట్ సర్వీసెస్ ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ ఇస్రోస్ యాక్టివిటీస్. మళ్ళీ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే కాల్ చేసి మరీ కనుక్కోవచ్చండి. సో నెక్స్ట్ బాడీ, మన 3 బాడీస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కింద, ద నెక్స్ట్ బాడీ అండ్ ఓల్డెస్ట్ బాడీస్ ఆంత్రిక్స్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆంత్రిక్స్. Okay, Antrix Corporation was incorporated as a private limited company owned by Government of India on 28th September 1992. 1992లోనే మనం యాంత్రిక్స్ని ఎస్టాబ్లిష్, అప్పటి నుంచే ఉందని కమర్షియలైజేషన్ చేయాలి స్పేస్ సెక్టార్ అనే ఒక ఉద్దేశం కానీ ఆలోచన కానీ. కాబట్టి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి చూడాలి మీరు ప్రతి పాయింట్ని. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ద ఇస్రోస్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ. ప్రమోట్ చేయండి, నా ఇస్రో ఇది ప్రొవైడ్ చేస్తుంది, నా ఇస్రో దగ్గరికి రండి. ఇప్పుడు చూడండి, ఇస్రో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మీ శాటిలైట్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, నా శాటిలైట్ కూడా అంటాము. అతను ఏమంటాడు, నాకు తెలియదండి, నేను సైంటిస్ట్ని, నాకు కమర్షియల్ ఎలా తెలుస్తా అంటాడు. సో అప్పుడు మీరు యాంత్రిక్స్ దగ్గరికి వెళ్తే, సో రండి మేము డీల్ చేసేసి ప్రైస్ ఫైనలైజ్ చేసేసి మా డైరెక్టర్ గారికి చెప్తాము, వారు దాన్ని అందులో ఇన్స్టాల్ చేయిస్తారు. సో ఆ విధంగా యాంత్రిక్స్ ఎస్టాబ్లిష్ చేసాం మనం. ద కంపెనీ ఈజ్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పిఎస్యు, wholly owned by Government of India. It is administered by Department of Space. ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒకటే పాయింట్ చెప్తాను. ఇండియా స్పేస్ కానివ్వండి, యాంత్రిక్స్ కానివ్వండి, అన్ని బాడీస్ ఏవైతే స్పేస్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే చూసుకుంటూ ఉంటుంది. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుందని మీరు నోట్ చేసుకోవాలి. ఇట్ హ్యాడ్ డీలింగ్స్ విత్ ఈఏడిఎస్ ఆస్ట్రిమ్, ఇంటెల్సాట్, అవింతి గ్రూప్, వరల్డ్ స్పేస్, ఇమర్సాట్ అండ్ అదర్ స్పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి, గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి, వాటన్నిటిలో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇస్తారా రండి, మా దగ్గర చీప్గా పంపించేస్తాం, నాకు పంపివ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇట్ వాజ్ అవార్డెడ్ మినీ రత్న స్టేటస్ అండి.
దీనికి మనం మినీ రత్న స్టేటస్ ఇచ్చాము బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2008 అండ్ అచీవ్డ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 18 crores ఇన్ 2014-15. సంవత్సరానికి 18 కోట్లు లాభం చేకూర్చిందనమాట. సో ఇది ప్రొడ్యూస్ చేసే సర్వీసెస్ ఏంటంటో చూడండి. శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అండి, ఓకే, శాట్కామ్ సర్వీసెస్, గ్రౌండ్ సిస్టమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, స్పేస్ క్రాఫ్ట్ టెస్టింగ్ ఫెసిలిటీస్ చేస్తుంది, స్పేస్ క్రాఫ్ట్ సబ్ సిస్టమ్స్, నెక్స్ట్ మిషన్ సపోర్ట్ సిస్టమ్స్, రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి రాసుకోండి. యాంత్రిక్స్ మీకు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నాయో ఒకసారి రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి. డన్. సో యాంత్రిక్స్ యొక్క క్వాలిటీ, ఓకే, దాని ఏమండి క్వాలిటీ పాలసీ ఉందండి యాంత్రిక్స్కి. ఏంటంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ కమిటెడ్ టు అచీవ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇన్ డెలివరింగ్ ద వరల్డ్ క్లాస్ స్పేస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఏమంటుందండి, సర్వీసెస్ టు ఇట్స్ కస్టమర్స్ అరౌండ్ ద వరల్డ్ అలైన్ విత్ ఇస్రోస్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. ఏమంటుంది, ఇస్రో మెయింటైన్ చేసే హై క్వాలిటీస్నే నేను నా కస్టమర్స్కి ప్రపంచానికి అందజేస్తా అని క్వాలిటీ విజన్ అండి దేనికి, మన యాంత్రిక్స్కి. అదేవిధంగా దానికి మిషన్ కూడా ఉంటుందండి. సో విజన్ ఏంటి, ఒక విజన్ ఉండాలి ఏదైనా కంపెనీ ఉన్నప్పుడు. దీని విజన్ ఏంటంటే టు మ్యాక్సిమైజ్ ద కమర్షియల్ potential of India's space program by creating a robust space ecosystem in India, exploiting ISRO's capabilities and emergence as a global significant స్పేస్ కంపెనీ. ప్రపంచంలోనే ఒక పెద్ద స్పేస్ కంపెనీలా ఎదగడం, ఇస్రో తయారు చేసే ప్రతి టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడం, మన భారతదేశం యొక్క ఎకనామీని కూడా పెంచడం అనేది వీరి యొక్క విజన్ అండి. ఓకే, నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ చూస్తే మిషన్ ఉంటుంది. ప్రతి కంపెనీకి విజన్ ఉంటాయి, మిషన్ ఉంటాయి. మిషన్ ఏంటంటే అవర్ మిషన్ ఈజ్ టు ఎనేబుల్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కస్టమర్స్ త్రూ అవుట్ ద గ్లోబ్ టు రియలైజ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. భారతదేశంలో ఉన్న స్పేస్ కంపెనీస్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ సెక్టార్కి భారతదేశం తయారు చేసేటటువంటి తక్కువ కాస్ట్లో కానివ్వండి, భారతదేశం తయారు చేసేటటువంటి టెక్నాలజీస్ని అందచేయడమే తక్కువ కాస్ట్లో, అదే మా మిషన్ అనేసి చెప్తున్నారు. ఓకే, యాంత్రిక్స్ బీయింగ్ ఎ PSU ఇన్ స్పేస్ సెక్టర్ సర్వీసెస్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్, ఇంక్రీజ్డ్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రిఫర్డ్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ స్పేస్ కామర్స్ బై ఐడెంటిఫైయింగ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఎక్కువ ఉంది బయట, సో ఈ ప్రోడక్ట్ని మనం తీసుకొని ఇస్రో దగ్గర నుంచి దీన్ని మార్కెట్ చేద్దాం, అందులో వచ్చిన లాభాన్ని ఇస్రో కూడా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ కోర్ కాంపిటెన్సీస్ ఇన్ ఇండస్ట్రీస్, బ్రీఫింగ్ ద ఫినాన్షియల్ వియబిలిటీ, అసలు చేయొచ్చా చేయరాదా ఈ బిజినెస్, ఏ పార్టీకి చేయొచ్చు. కాంప్లిమెంటింగ్ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ టు యాక్సిలరేట్ కమర్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఓకే, ప్రైవేట్ ఇండస్ట్రీస్ని కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళడం. సో ఇప్పటిదాకా అంతా చూసామండి. అసలు మరి ఛాలెంజెస్ ఏంటండి, ఇంత బాగుంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, మరి ఛాలెంజెస్ ఏంటి? మరి ఛాలెంజెస్ ఏంటంటే, సో ఈవెన్ తో ద గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ స్టెప్స్ టు బూస్ట్ ద ప్రైవేట్ సెక్టర్. ఇందులో సింపుల్గా చెప్తానండి, ఇదంతా మీరు పాస్ చేసుకొని చదవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇంత చేస్తున్నప్పటికీ ఇస్రోనే మేజర్ అండి, ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే హెడ్ అవుతుంది. సో ఇండియా స్పేస్ ఇచ్చినప్పటికీ మీరు ఫైనల్ డెస్టినేషన్ ఇస్రోనే అని ఫీల్ అవుతూ ఉంటారు, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఫీల్ అవుతుంటారు. ఇంత గ్లించెస్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇండియా స్పేస్కి పవర్స్ క్లియర్గా డిఫైన్ చేసి వారికే మొత్తం అప్పచెప్తే కొంచెం బాగుంటుంది. ఇదొక ఛాలెంజ్. ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే మన FDI ఇండియాలో 100% FDI పర్మిషన్ ఉన్నా కూడా ఈ 100% FDI ఏదైతే ఉందో గవర్నమెంట్ రూట్ అండి. ఓన్లీ గవర్నమెంట్ పర్మిషన్ ద్వారానే మనం FDIని తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే FDI అంటే మీరు ఎకనామీలో చదువుతారంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దయచేసి మీరు దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఫారినర్స్ మీకు డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి టెక్నాలజీని డెవలప్ చేయాలి, లేకుంటే ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి వాడుకుంటాం ఈ డబ్బుని. సో ఏమవుతుంది, గవర్నమెంట్ ద్వారానే డబ్బులు పర్మిషన్ రావాలి అంటే ఏమవుతుందంటే ఆ కంపెనీస్ డబ్బులు ఇస్తామన్నా కూడా ఆ పర్మిషన్, ఆ ఇన్కమ్ ఆఫ్ మనీ చాలా లేట్ అవుతుందండి. 2 సంవత్సరాలు అవ్వడం, అప్పుడప్పుడు 3 సంవత్సరాలు అవ్వడం పర్మిషన్ ఇవ్వడానికి. ఇంత ల్యాగ్ వల్ల ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేకపోయింది. సో దాని ద్వారా ఏమంటున్నామంటే మనం ఈ 100% ఎందుకు గవర్నమెంట్ రూట్ నుంచి పెడుతున్నారు, వేరే సెక్టార్స్ లైక్ టెలికామ్ సెక్టార్స్లో మీరు ఇచ్చినట్టు 49% డైరెక్ట్ రూట్లో పెట్టండి, 51% గవర్నమెంట్ రూట్లో పెట్టండి అని అడుగుతున్నారనమాట.
సో తద్వారా ఏమవుతుంది, కనీసం 49 రూపాయలైనా నాకు ఇన్వెస్ట్మెంట్లో వస్తాయి, ఈ 51 రూపాయలు ఏదైతుందో నెమ్మదిగా గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత వచ్చేస్తాను ఒక నమ్మకంతో ఇన్వెస్టర్స్ వస్తారు, మరియు కంపెనీలు కూడా ధైర్యం చేసి మన ఈ స్పేస్ సెక్టార్లో ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడే అంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారు అంటే చూడండి, కంపెనీస్ ఎప్పుడు భయపడుతున్నారండి భారతదేశం రావాలంటే, ఎందుకంటే మల్టిపుల్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2017లో హగ్హెస్ అనే ఒక కంపెనీ వచ్చింది, హ్యాడ్ అనౌన్స్డ్ $500 మిలియన్, $500 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను వస్తే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ రోజు వరకు కూడా దానికి పర్మిషన్ రాలేదండి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత డిలే, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయో. సో దానివల్లనే ఇదంతా వస్తుంది. చూడండి ఇంకో ఇంపార్టెంట్ ఏం చెప్పాను, కమ్యూనికేషన్ శాటిలైట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ వైర్లెస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, మైటీ దగ్గరికి వెళ్ళాలి. సో ఎందుకు మల్టిపుల్ మినిస్ట్రీస్ ఉండాలి, ఒకటే నోడల్ పాయింట్ పెట్టండి, దాన్నే ఇండియా స్పేస్ చేయండి, ఇండియా స్పేస్కి అంత పవర్స్ ఇవ్వండి అని చెప్పేదే మన ఈ ఛాలెంజెస్ అనమాట. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి, ఇన్ అడిషన్ టు ల్యాక్ ఆఫ్ క్లియర్ స్పెసిఫిక్ ప్రిడిక్టబుల్ రెగ్యులేషన్స్. ఇప్పటివరకు ఇండియా తన స్పేస్ సెక్టార్కి రెగ్యులేషన్స్ డిసైడ్ చేయలేదండి, ఇది రెగ్యులేట్ చేస్తాను అది రెగ్యులేట్ చేస్తానని. సో అలా రెగ్యులేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఏమనుకుంటారు, రేపు నేను వస్తా 100 కోట్లు పెడతాను, 100 కోట్లు పెట్టి కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు కొత్త రూల్స్ చేస్తే నా ఇన్వెస్ట్మెంట్ అంతా బ్లాక్ అయిపోతుంది, నా కంపెనీ నడవదు. సో ఏమడుగుతున్నామంటే, గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్, షుడ్ గివ్ ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రాపర్గా మీరు గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి, మాకు మేము పని చేస్తాం. గివెన్ ద లాంగ్ జెస్టేషన్ పీరియడ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ, private players would need access to patent capital which can be achieved from the government or global private entity markets, as only these can afford long-term space products. మీరు అర్థం చేసుకోండి, ఒక స్పేస్ టెక్నాలజీ, స్పేస్ వెహికల్ ఏది ఉన్నా కానీ ఒక లాంగ్ పీరియడ్, 4-5 ఏళ్ళు లేదంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ పడే టెక్నాలజీ. దానికి డబ్బు కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ లేకుంటే మనకు కష్టం కదా. సో అదే అడుగుతున్నారనమాట. సో ఎఫ్డిఐ గురించి మాట్లాడడం ఇందులో అదే ఉంది. సో ఇది కూడా అదే ఎఫ్డిఐ పాలసీ చేంజ్ చేద్దామని. సో ఫైనల్లీ ఇస్రో ఈజ్ బోత్ రెగ్యులేటర్ అండ్ ఆపరేటర్. ఇస్రోనే రెగ్యులేట్ చేస్తుంది, ఇస్రోనే ఆపరేట్ చేస్తుంది. ఇది మనం ఇండియా స్పేస్ ద్వారా తగ్గించినప్పటికీ ఇప్పటికీ ఇస్రోదే పై చేయండి. ఈవెన్ దో ఇండియా స్పేస్ ఈజ్ మెంట్ టు ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇట్ ఫాల్స్ అండర్ ద ambit ఆఫ్ ఇస్రో అండ్ రిజల్టింగ్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెన్ కాజ్ కన్సర్న్ ద ప్రైవేట్ సెక్టర్. ఎందుకంటే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అరే మీరు ఇప్పుడే పుట్టారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మీరు ఎలా ఇలా చేస్తారు. అఫ్ కోర్స్ మనం బైండింగ్ అని కూడా చదివాం, కానీ క్లాష్ ఎప్పుడైనా రావచ్చండి. అది కూడా కొంచెం భయపెడుతుంది అనమాట ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేద్దామండి. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్లో కన్క్లూజన్లో ఏం రాయొచ్చు చూడండి. డిస్పైట్ ఆల్ ఛాలెంజెస్ ద గవర్నమెంట్ రీసెంట్ డెసిషన్స్ ఆర్ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఈ మధ్య తెచ్చిన ఇండియా స్పేస్ కానివ్వండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, ఒక కమర్షియలైజేషన్కి ఒక దారి చూపిస్తున్నాయి. విత్ ఇన్ ద మంత్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓపెనింగ్ ఆఫ్ ద స్పేస్ సెక్టర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇండియా స్పేస్ రిసీవ్డ్ 26 ప్రపోజల్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫారిన్ ఫర్మ్స్. మరియు మీరు గుర్తుపెట్టుకోవాలి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఇప్పటికే 50 వరకు శాటిలైట్స్ లాంచ్ చేయడానికి రెడీగా వాళ్ళు క్యూలో పెట్టారు. ఫస్ట్ శాటిలైట్ ఏంటండి న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్, అమెజానియా 1. ఈ అమెజానియా 1 అనే శాటిలైట్ని దేని ద్వారా, ఫస్ట్ మిషన్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి ఫస్ట్ మిషన్ ఏంటి, అమెజానియా 1 అనే శాటిలైట్ని PSLV ద్వారా మనం లాంచ్ చేసామండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీస్ ప్రపోజల్ రేంజ్ ఫ్రమ్ అప్రూవల్ టు గ్రౌండ్ స్టేషన్, సెట్టింగ్ అప్ శాటిలైట్ కాన్స్టలేషన్స్, డెవలపింగ్ లాంచింగ్ స్టేషన్స్, లాంచ్ వెహికల్స్, ప్రొవైడింగ్ అప్లికేషన్స్. సో ఇండియా స్పేస్ స్టార్ట్ అయినప్పటి నుంచే, ఎప్పుడండి మొన్న స్టార్ట్ అయినప్పటి నుంచే ఎన్నో వచ్చాయి చూడండి, 26 ప్రపోజల్స్, అది కూడా వేరియస్ సెక్టార్స్లో, గ్రౌండ్ బేస్డ్లో. సో ఇంత పొటెన్షియల్ ఉంది మన దగ్గర, ఎంత ఛాలెంజెస్ ఉన్నా పొటెన్షియల్ ఉంది, మనం కూడా దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ రోల్ తీసుకుంటుంది. మోర్ ఓవర్ ఫర్మ్స్ సచ్ యాజ్ US based Amazon Web Services, UK's OneWeb backed by Bharati Group, Tata's Nelco and L&T showed interest in this sector. In December 2020, Department of Space signed an agreement with Agnikul Cosmos Private Limited, a Chennai-based small rocket company, to access facilities and provide technical expertise for Agnikul launch vehicle rocket development program. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే గవర్నమెంట్ మీరు ఇలా
ఎప్పుడు క్రిటిసైజ్ చేయకండి, మన గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్గా ఉండి ఇలా అగ్నికుల్ అనే ఒక కంపెనీకి, చెన్నై బేస్డ్ కంపెనీకి శాటిలైట్ లాంచ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమొస్తుందండి ఇందులో? మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమొస్తుంది? సింపుల్ అండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కమ్స్ అండర్ which department? ఓకే, డిపార్ట్మెంట్. లేదంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దేని డిపార్ట్మెంట్ అంటే ఇది ఆన్సర్ చెప్పుకొని క్వశ్చన్కి వెళ్దాం. ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దేని కింద ఉంటుందండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద, ప్రైమ్ మినిస్టర్ గారి కింద ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారి కింద ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మీకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆపరేషన్స్ గురించి అడగచ్చు. ఓకే, సింపుల్గా ఎలా ఇస్తారంటే ఆప్షన్ అండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గివ్స్ ఆథరైజేషన్. ఇంకోటి ఏంటండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రొవైడ్స్ కమర్షియలైజేషన్ అండ్ సపోర్ట్. ఓకే, సపోర్ట్ ఇస్తుంది, కమర్షియలైజేషన్ ఇస్తుంది. దేనికండి? పిఎస్ఎల్వి మరియు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కోసం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి? ఈ రెండిట్లో ఇది ఒక్కటే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆథరైజేషన్ ఎవరు ఇస్తారండి? ఆథరైజేషన్ ఇచ్చే బాడీ న్యూ ఐఎన్ స్పేస్ అండి. ఐఎన్ స్పేస్, స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ కౌన్సిల్ వాళ్ళే ఇస్తారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది, ఇది ఒక్క ఆప్షనే కరెక్ట్ అవుతుంది. లేదా యాంత్రిక్స్ ప్రైవేట్ ఆర్గనైజేషనా, గవర్నమెంట్ ఓన్ పిఎస్యునా అని అడుగుతారు. యాంత్రిక్స్కి మనము మినిరత్న స్టేటస్ ఇచ్చామా లేదా అని అడగచ్చు. సో ఇది వస్తుంది రాదు అని ఉండదండి, ఇవి మాత్రం స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. ఇలా స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఇండియా స్పేస్ కంటిన్యూస్లీ మానిటర్స్ పోస్ట్ ఆథరైజేషన్. ఇలా ఒక పాయింట్ ఇచ్చారు అనుకోండి, కరెక్టా రాంగా చెప్పండి మీరు? కరెక్టే కదండి. మనం 4 సార్లు చూసాం ఏంటి, దాట్ ఈవెన్ ఆఫ్టర్ ఆథరైజేషన్ ఈ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనే వాళ్ళు ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీరు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఏమనుకున్నాడు? ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్ కమర్షియలైజేషన్లో ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ప్రైవేట్ సెక్టార్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఇండియా. లిమిటేషన్స్ ఏమని అడుగుతున్నారు ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమర్షియలైజేషన్. ఓకే, మీరు కేవలం లిమిటేషన్స్ గురించి రాయకూడదని ఎప్పుడు కూడా ఇందులో. ఓకే, ఫస్ట్ పార్ట్లో చూడాలి మీరు, కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్ అని ఇన్ ద బ్యాక్ డ్రాప్ అన్నాడు. సో ఫస్ట్ మీ ఆన్సర్ దేని నుంచి స్టార్ట్ చేయాలండి? కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ గురించి. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ పెద్దగా రాయకూడదు. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఏంటంటే మన స్పేస్లో ఉన్న అసెట్స్ని మరియు మన శాటిలైట్స్ని కానివ్వండి, మన వెహికల్స్ని కానివ్వండి కమర్షియలైజ్ చేస్తూ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమే కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అని రాయాలి. సింపుల్గా కమర్షియల్ ఆపరేషన్స్ని ఇలా సర్కిల్ పెట్టి కమర్షియల్ ఆపరేషన్ CO అని సింపుల్గా రాసా, ఇలా డైరెక్ట్ పెట్టండి. శాటిలైట్ సర్వీసెస్, ఇంకోటి ఏంటండి గ్రౌండ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ లాంచ్ వెహికల్స్, ఓకే, లాంచ్ ప్యాడ్, ఓకే, టెక్నాలజీ టెక్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటండి యూటిలైజేషన్ ఆఫ్ ప్రిమైసెస్ అంటే లేదా ల్యాబొరేటరీస్ అండి, లేదా ల్యాబ్స్. సో ఇవన్నీ కూడా కమర్షియలైజేషన్ అని చెప్పేసి ఇలా ఒక సింపుల్ డయాగ్రామ్ వేసేసేయండి. సో మీకు ఫస్ట్ పార్ట్ జస్టిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగాడండి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏం అడుగుతున్నాడండి? లిమిటేషన్స్ ఏమున్నాయి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఎందుకంటే రెగ్యులేషన్స్ లేవు. సింపుల్గా రాద్దాం, ఒక 4-5 పాయింట్లే రాయాలండి, ఎక్కువ రాయకండి. నేను ఇక్కడ ఇది రబ్ చేస్తున్నాను, లిమిటేషన్స్ రాస్తాను. సో లిమిటేషన్స్ ఎలా రాస్తారు? లిమిటేషన్స్ సింపుల్గా 5 పాయింట్స్ చెప్పండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. ఏంటి? FDI పాలసీ ఒకటి, FDI పాలసీ 100% గవర్నమెంట్ రూట్.
ఓకే, అదొక లిమిటేషన్. నెక్స్ట్ లిమిటేషన్ ఏంటి అండి, రెగ్యులేటర్ లేదు, నో రెగ్యులేషన్స్ డిక్లేర్డ్, నో రెగ్యులేషన్స్ డిక్లేర్డ్. నెక్స్ట్ ఏంటండి, హై ఇన్పుట్ కాస్ట్, హై ఇన్వెస్ట్మెంట్ నీడెడ్. ఓకే, అంత కాంగ్లోమెటరీస్ లేవు కదండి, హై ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏం రాస్తారు, మల్టిపుల్ పర్మిషన్స్ నీడెడ్. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తారు, ఇస్రోస్ హై హ్యాండ్. సో ఇవి మన లిమిటేషన్స్. సో ఈ లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికే ఆన్సర్ ఎండ్ చేయకూడదండి, మీరు కన్క్లూషన్లో రాయాలి. ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాట్ ఇనిషియేటివ్స్ లైక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తెచ్చిందండి, ఇండియా స్పేస్ అనే ఒక బాడీని తెచ్చింది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసి కమర్షియలైజేషన్ చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు ఇంకేం చేసిందంటే యాంట్రిక్స్ అనే ఆల్రెడీ ఒక బాడీని పెట్టింది, ఇండియా స్పేస్ని సింగిల్ పాయింట్ పెట్టింది, దాని ఆర్డర్స్ అన్ని బైండింగ్ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, కమర్షియలైజ్ చేయాలి, ఇండియాని దాంట్లో లీడర్ చేయాలని కమిట్మెంట్గా ఉంది అని చెప్పేసి మీరు మీ కన్క్లూజన్లో రాయాలండి. సో ఈ విధంగా రాస్తే ఖచ్చితంగా మీరు 250 వర్డ్స్ లోపు లిమిట్లో రాసేయగలరు. మరియు మీకు ఇది కనుక 15 మార్కులకు వస్తే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ ఫర్ షూర్గా వస్తాయండి, ఇలా డయాగ్రామెటికల్గా రాస్తే కనుక. దయచేసి ఫ్రెండ్స్, మీరు ఇన్నోవేటివ్గా ఉండాలి మీ పేపర్లో, సింపుల్గా రాతలు రాసి వస్తే కాదు, ఇలా డయాగ్రామెటికల్గా రిప్రజెంటేషన్ చేయండి, అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.